అమ్మమ్మ. తీసుకొచ్చావా? మరి నగలు? నగలివ్వలేను, చాలా డబ్బులిచ్చాను. ఇంకొక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, ఇంకెప్పుడు నాకు కనపడద్దు. వెంటనే వెళ్ళిపో. నువ్వు మనీ ఇచ్చాక నాకేం పని? మళ్ళీ అవసరమైతే వస్తాను. వద్దని చెప్పానా? నువ్వు చెప్పినట్టు నేను వినను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. బాయ్. వీడు మళ్ళీ గ్యారంటీగా వస్తాడు. ఈలోగా ఆస్తి అనాథాశ్రమానికి వెళ్ళేటట్టు చేసి అమ్మమ్మ వాళ్ళకి నిజం చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటన్నా వాడు ఇంకా రావట్లేదు? అవునరా, చెప్పి రావడానికి అడవునా నా బామర్దేట్రా. ఆడొచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆడొచ్చాక కాళ్ళు చేతులు ఇరిచేసి అన్నట్టుకెళ్ళిపోదాం. అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. అర్థమైందా? నువ్వు నగలివ్వనంత మాత్రాన నేను తెచ్చుకోలేనా జ్యోతి? ఈ నగలే నువ్వు వర్ష అని నిజం చెప్పే సాక్ష్యం. రేయ్, ఆడొత్తన్నాడు, పదండ్రా అట్టుకెళ్ళిపోదాం. ఆగరా. ఎవరు నువ్వు? సగం కాలిన బొగ్గులో ఉన్నావు. బెదరు, నాకు అసలు పొగడతలు పడవు. అసలు విషయానికి వచ్చేద్దాం. నువ్వు వర్ష ఫ్రెండ్వే కదా? అవును. సరే పద మాతో. వీళ్ళు డబ్బుల కోసం నగల కోసమే వచ్చినట్టున్నారు. మీరెవరు? మీతో పాటు నేనెందుకు రావాలి? ఒరే ఇడిలా మాటండి గాని ముక్కోటమ్మ దగ్గర తీసుకెళ్దాం, ఎతకరండ్రా. సరేనా? ఆగు. ఏట్రా బ్యాగ్ అంత గట్టిగా పట్టుకున్నావా? ఏటున్నాయి దాంట్లో? ఇది నా పర్సనల్. రే, అందులో ఏటున్నాయి చూడండిరా. సరేనా? రేయ్ తీసి చూడండిరా.